హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీరి A to Z క్రియేషన్స్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, చెప్పాను కదండి ఇంతకు ముందు షార్ట్లో నేను కాణిపాకంలో సేవ గురించి, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అందుకుగాను మేము సేవ చేయడానికి అంటే కోలాటం వేయటానికి గాను 2 days సేవ కొరకు కాణిపాకం రావటం జరిగింది. అందుకుగాను నేను మనకి ఈ టీంని ఆర్గనైజ్ చేసే మన టీం మేనేజర్ ఉన్నారు, ఆవిడ పేరే సుభాషిణి గారు. అది ఈరోజు మీరందరూ ఎందుకు వచ్చారు సుభాషిణి గారు ఇక్కడికి? జై శ్రీరామ్ అండి, నా పేరు సుభాషిణి, ఈ టీం లీడర్ని. మేము కాణిపాకంలోని బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని మాకు మెసేజ్ వచ్చింది. ఈరోజు చంద్రప్రభ వాహనం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దర్శనానికి వెళ్తున్నాము. సాయంత్రం మళ్ళీ కేరళ కాటన్ చీరలతో మళ్ళీ కలుసుకున్నాం. మొత్తం ఎంతమంది ఉన్నారు సుభాషిణి ఈ కోలాటం గ్రూప్లో? మా గ్రూప్లోనా ఇక్కడ గ్రూప్ మీ రాజరాజేశ్వరి కోలాటం రాజరాజేశ్వరి కోలాటంలో 60 మంది ఉన్నాము. రీసెంట్ గా ఇంకా 20 మంది తయారయ్యే స్టూడెంట్స్. ఇప్పుడు మళ్ళీ వేరే ఏరియాలో క్లాసులు చెప్తున్నాను. ఈ 20-25 కంప్లీట్ అయ్యేసరికి సెంచరీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నైస్. మరి ఎన్ని సంవత్సరాల మట్టి మీరు ఈ రాజరాజేశ్వరి కోలాటం గ్రూప్ అనేది రన్ చేస్తున్నారు? మేము నేర్చుకుని కరోనాకి 2 years ముందే, అంటే బహుశా 2019 కాదు 18 లో స్టార్ట్ అయింది. 17 లో స్టార్ట్ అయింది, నాకు గుర్తులేదు కానీ 17 లో సాయిబాబాలో. మరి మీరు ఒక్క దేవాలయాల దగ్గర కోలాటమేనా, పెళ్లిళ్ళకి కూడా వేస్తారా? అది కూడా చెప్పండి. లేదండి, పెళ్లిళ్ళకి అయితే ఎక్కడ వేయలేదు. దేవుడు ఎంత చిన్న దేవుడిని తీసుకొచ్చి ముందు పెట్టినా దేవుడు ముందు వేస్తారు. ఓన్లీ దేవుళ్ళ దగ్గరే వేస్తారు. ఫ్రెండ్ సర్కిల్ అడిగినా కూడా వేరు అనమాట. వేయలేదండి, పెళ్లిళ్ళ దగ్గర అయితే వేరు. వాళ్ళు ఏదైనా పూజ చేసుకుంటే గుళ్ళు అయితేనే. ఓకే, మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు వినాయక చవితి మనకి నవరాత్రులు అనేది జరుగుతున్నాయి కదా, ఈ 11 రోజులు కూడా. ఈ 11 రోజులు మీ పార్టిసిపేషన్ అనేది ఎక్కడెక్కడ చేశారు, ఎలా జరిగింది, మీ మాటల్లో చెప్పండి. ప్రతిరోజు రోజుకు 2 ప్రోగ్రామ్స్ చెప్పిన వెయ్యి. ఫస్ట్ వచ్చేసి మన కమలానగర్ లోనే అయ్యింది. తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఇంకోటి కూడా కమలానగర్ లోనే, తర్వాత జై జవాన్ కాలనీ అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ ఏసరా నగర్ ఒకటి అయ్యింది, ఒకటి ఇంకోటేమో శశాంక ఇన్క్లూడ్ అయ్యింది. రాంపల్లిలో కూడా రాంపల్లిలో ఒక ప్రోగ్రామ్ అయ్యింది. ఇలా శ్రీనివాస్ నగర్ లో వేసినట్టున్నారు. శ్రీనివాస్ నగర్ ఒకటి అయ్యింది. ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ లోని మన రైల్వే స్టేషన్ దగ్గర వినాయకుడి టెంపుల్ ఉంది కదండి, అక్కడ వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా మనం ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. తర్వాత కాప్రా చెరువు దగ్గర కూడా వేసాము. ఒకే రోజు 3 ప్రోగ్రామ్స్ అవి. కాప్రా చెరువు దగ్గర గణేష్ నిమజ్జనోత్సవం లాస్ట్ డే రోజున వెళ్ళి వేసారు అక్కడ. ఓకే, అయితే ఇప్పుడు మీరు కోలాటం బ్యాచెస్ అనేది రన్ చేస్తున్నారు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ట్రైనింగ్ క్లాసులు ఏ విధంగా ఇస్తారు, దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి. ప్రస్తుతానికి అయితే మన ఏరియాలో అందరూ అయిపోయారండి. మా కమలానగర్ ఏరియాలో అయితే అందరూ అయిపోయారు, మొత్తం స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు నేను పర్టికులర్ గా ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఈ వీడియోలో నేను మీ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తాను. దాన్ని బట్టి అదర్ కాలనీస్, మన ఈసీఎల్ సరౌండింగ్స్ లో ఉన్న పీపుల్ కూడా మీకు కోలాటం నేర్చుకోవడానికి దట్ మీన్స్ ఇంట్రెస్ట్ చూపుతారు అన్నమాట. అట్లా అంటే ప్రస్తుతానికి అయితే మన దగ్గర అయిపోయారు. ఒక 5-6 అడుగుతున్నారు. అయితే నేనేమనంటే ఒక 20 మంది అయితే క్లాసులు తీసుకుంటానమ్మా, 5-6 అయితే కష్టం అని చెప్పేసి అన్నాను. వేరే కాలనీ నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక వాళ్ళకైతే ఒక 20 members అయితే వెళ్తున్నా, లేదంటే వెళ్ళట్లేదు. గత ఈ గడిచిన 2 months నుంచి మీరు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద దేవాలయాల్లో టెంపుల్స్ లో చేశారా చెప్పండి. మేము ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళామండి, ద్వారకా తిరుమలకి వెళ్ళాం. జస్ట్ 3 నెలల్లోనే. అంటే చిన్న తిరుపతి అంటారు, చిన్న తిరుపతి అంటాం కదా, అక్కడ ద్వారకా తిరుమలకి వెళ్ళాము. అక్కడ కోలాటం వేసాము. సాయంత్రం స్వామివారిది రథోత్సవం అవుతుంటే ద్వారకా తిరుమలలో కోలాటం వేయడం జరిగింది. ఆగస్టు 15లోనేమో మళ్ళీ కృష్ణాష్టమికి తిరుపతిలో కోలాటం వేయడం జరిగింది. తిరుపతిలో వచ్చేసి మనకి కృష్ణాష్టమి వేసినందుకు సుపద నుంచి దర్శనానికి పంపించేశారు మమ్మల్ని. కేవలం కోలాటం టైంనే అలా పంపిస్తారు, సుపదం నుంచి పంపిస్తారన్నమాట. అందులో నేను కూడా ఉన్నాను. చాలా హ్యాపీగా అయితే నాకు అనిపించింది. ఆ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈవినింగ్ కూడా స్వామివారికి దండలు మార్చడం జరిగింది. ఆ క్రమంలో లైన్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించారు. ప్లస్ కొత్తగా వచ్చే వాళ్ళని ఆపేశారు. ఆ కొత్తగా వచ్చే వాళ్ళు ఆపిన వాళ్ళలో మేము ముందు ఉండటం వలన స్వామివారి దర్శనము 5 నిమిషాల సేపు కనులారా అయితే చూసుకోవటం జరిగింది. మా అందరికీ కూడా, అందులో నేను కూడా ఉన్నాను ఈ కోలాటం గ్రూప్లో, మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది.
అలాగే ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు అయిపోయినాయి కదా, ఇప్పుడైతే కాణిపాకం వచ్చాము. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అనుకుంటున్నారు? మా ఊరు దసరా అయ్యే వరకు వెళ్ళడం, నవరాత్రులు అమ్మవారి దగ్గర ఉంటాయి ప్రోగ్రామ్స్ బండి. సుభాష్ని మేడం గారు, దుర్గా గారు ఎలా ఆడిస్తారంటే వినాయక చవితికి 3 నుంచి 4 ప్రోగ్రామ్స్ చేయిస్తారు. 9 రోజుల్లో లాస్ట్ డే మాకు జ్వరాలు వచ్చేస్తాయి, అయినా మేము ఆడతాం. అందుకే ఆయన కరుణించి ఈ రోజు కాణిపాకం రమ్మని చెప్పాడు వినాయక స్వామి. ఎస్, అబ్సల్యూట్లీ నేను చెప్పే అదేంటంటే అందుకే ఈ రోజు ఇక్కడ ఈ భాగ్యం బ్రహ్మోత్సవాల్లో కలిగిందని నా మాట. మేడం చెప్పండి. అలాగే మరి వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సుభాష్ని మేడం గారు అయితే మా గురువు గారే కాబట్టి నాకు కూడా ఈవెన్ మేడం గారే సుభాష్ని గారు అయితే వినాయక చవితి సందర్భంగా ఆవిడ తరపు నుంచి పర్సనల్ గిఫ్ట్గా ప్రతి ఒక్కరికి కూడా రెడ్ శారీ అనేది డొనేట్ చేశారు. ఆ శారీని ఇప్పుడు మేము కాణిపాకంలో ఇవాళ కానీ రేపు కానీ కూడా కట్టుకొని మేమందరం కూడా ఈ మాడ వీధుల్లో కోలాటం వేస్తూ, నేనైతే ఫుల్ వీడియో లింక్ చేస్తానండి, మీరందరూ కూడా చూడండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.